హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి టొమాటో రసం అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వర్షానికి మనకు వేడి వేడిగా ఈ రసం వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికి వచ్చేసి మంచి పండు టొమాటోలు అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. స్మాషర్తో చేసుకోవచ్చు, అలా అని మిక్సీలో కూడా వేసుకోవచ్చు. బట్ ఇలా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది మీ చాయిస్ అన్నమాట. సో ఇలా చేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది. సో ఇలా చేసుకొని ఇందులో మనం రసానికి తగ్గ వాటర్ అయితే వేసుకోవాలి. మనం ఎన్ని టొమాటోస్ తీసుకున్నామో వాటి పులుపుని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, వాటర్ వేసి ఇలా ఒకసారి ఇలా స్మాష్ చేసుకొని అందులో ఒక గుప్పెడు కొత్తిమీర అండ్ అలాగే కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా టొమాటోల్ని, కొత్తిమీర, కరివేపాకు అంతటిని ఇలా ఒకసారి పిండుకోవాలన్నమాట చేతితోనే. ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందులో ఉన్న పల్ప్ అనేది తీసి పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం తీసుకోకూడదండి, టేస్ట్ బాగోదు తినేటప్పుడు. సో ఇప్పుడు ఈ రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఒక గోళీ సైజ్ అంతా చింతపండు రసం అయితే తీసుకోవాలండి. అది మీ పులుపుకు తగ్గట్టు మీరు తీసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి ఇందులో 4 కారం గల పచ్చిమిర్చి అండ్ అలాగే కరివేపాకు, మన టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇదంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని అయితే మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు అండ్ అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇట్లా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుందండి. సో దీన్ని రోట్లో వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట. సో చూడండి, రసం అయితే మరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం వేసిన పచ్చిమిర్చి మెత్తపడిందంటే మనం టొమాటో రసం అయితే పచ్చివాసన పోయిందని అర్థం అన్నమాట. చూడండి, ఇలా పచ్చిమిర్చి అయితే మెత్తబడిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర మిశ్రమం అయితే ఇందులో వేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ మరిగించకూడదు. ఎందుకంటే మనం వేసిన వెల్లుల్లి మిశ్రమంలో టేస్ట్ అంతా పోతుందన్నమాట, మిరియాల ఘాట్ అనేది పోతుంది. సో ఇప్పుడు వచ్చేసి పోపుకు పక్కన ఒక కడాయి పెట్టేసుకొని అందులో పోపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఒక ఎండుమిర్చి అండ్ 2 కాడతో సహా వేసేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే మినప్పప్పు వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకోవచ్చు, ఏదైనా మీ చాయిస్ అన్నమాట. ఇప్పుడు ఆ పోపుని మనం మరుగుతున్న రసంలో అయితే వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత జస్ట్ అలా ఒక పొంగు వస్తే సరిపోతుందండి. ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. సో అంతేనండి, వేడి వేడి రసం అయితే రెడీ అయిపోతుంది. అసలు కర్రీస్ అవసరం లేదండి, ఉత్తి రసంతో కూడా తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో అయితే మనకు జలుబు, దగ్గు ఏమన్నా పోతుందండి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.